అమ్మా, ఏంటే పొద్దున్నే బ్యాగ్ తీసుకుని బయలుదేరారు? ఎక్కడికి? మేం బయలుదేరుతామమ్మా. ఎక్కడికే బయలుదేరేది? రాత్రేమో అల్లుడు గారు బయలుదేరారు, ఇప్పుడు చూడబోతే ఇద్దరూ బయలుదేరుతున్నారు. ఏదైనా ఇల్లు దొరికి పరిస్థితులు చక్కబడే వరకు ఇక్కడే ఉండమని చెప్పాను కదా. లేదమ్మా, చిరంజీవి చెప్పిందే కరెక్ట్. అక్కడ ఉండకుండా ఇక్కడ ఉండడం అనేది పద్ధతి కాదు. అది మీకు మంచిది కాదమ్మా. మా దారిన మేము వెళ్ళిపోతాం. ఎక్కడికే వెళ్ళేది? అంతగా వెళ్ళాలనుకుంటే చిరంజీవి వెళ్తాడులే. మగపిల్లాడు కాబట్టి ఎక్కడో ఉంటాడు, కష్టపడతాడు. రేపు 4 రూపాయలు డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడొస్తాడులే, అప్పుడు వెళ్దు గాని. బావని వదిలేసి ఇక్కడ పుట్టింటికి వచ్చి ఉండమంటే ఉంటావక్క? నువ్వెలా ఉండలేవు, నేను అలాగే ఉండలేను. అయినా భర్త బయటకు వచ్చేశాక తను ఎటు వెళితే అటు వెళ్ళాలి, కానీ నువ్వు వెళ్ళు అని నేను ఆగిపోవడం ఏంటక్కా? అబ్బాయిని వెళ్ళమనలేదు, నిన్ను వెళ్ళమనలేదమ్మా. అసలు మిమ్మల్ని వెళ్ళమని ఎవరు చెప్పారు? ప్రశాంతంగా ఉండండి అమ్మా అంటే మీ ఇష్టానికి మీరేదో ఊహించుకొని వెళ్ళిపోతానంటున్నారు. లేదు లేత, పుట్టిన కాడి నుంచి అన్ని ఇంట్లోనే జరిగిపోతా ఉంటే కష్టపడ్డం తెలియలేదు నాకు. బతకడం ఎట్టా, బతికించుకోవడం ఎట్టా అని తెలుసుకునే అవకాశం మొదటిసారి వచ్చుండది. ఇన్నాళ్ళు మా నాయన సంపాదనతో తిన్నాను. ఇప్పుడు నా సంపాదన నేను సంపాదించుకోవాలా, నా భార్యని పోషించుకోవాలా. జీవితంలో నేర్చుకునే అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఆగిపోకూడదు. 4 రోజులు కష్టపడతాం, కానీ ఎల్లకాలం అటనే ఉండంగా అంతా బాగుండి మా కాళ్ళ మీద మేము నిలబడినప్పుడు తప్పకుండా వస్తాం అత్తయ్య.